రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో మోడీ సర్కార్ను టార్గెట్ చేయబోతున్నాయి విపక్షాలు. దీంతో అఖిలపక్ష భేటీకి సిద్దమైంది కేంద్రం. పార్లమెంటు వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ నేతృత్వంలో పార్లమెంటు లైబ్రరీ భవనంలో కాసేపట్లో సమావేశం జరగనుంది. గత శీతాకాల సమావేశాల్లో నోట్ల రద్దుపై చర్చకు పట్టుబట్టాయి విపక్షాలు. అయితే సభలో గందరగోళంతో ఎలాంటి చర్చ జరగకుండానే ముగిశాయి. ఈసారి అలా జరగకుండా అన్ని పార్టీలు సహకరించాలని కోరనున్నారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ నేతలు హాల్ పార్టీ మీట్కు హాజరు కాబోమని ప్రకటించారు. ఇక పూర్తి సమాచారం బడ్జెట్ సమావేశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నాలుగోసారి ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది. ప్రధానంగా ఈ అంశాలకు సంబంధించి ఈ బడ్జెట్ సమావేశంలో అనేకమైనటువంటి విశిష్టతలు ఉన్నాయి. రైల్వే బడ్జెట్ను కూడా పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్తోనే సబ్మిట్ చేసి దాంతోపాటు ఏకంగా బడ్జెట్ను ప్రవేశపెడుతున్న ఈ తరుణంలో సమావేశాలు సజావుగా జరిగేందుకు గాను అన్ని పక్షాల యొక్క మద్దతు కోరేందుకు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ నేతృత్వంలో అన్ని పార్టీలు చెందినటువంటి ఉభయ సభల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు చెందినటువంటి నేతలతో సమావేశం మరో 10 నిమిషాల్లో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి కూడా హాజరవుతారు. ఎప్పుడు కూడా పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి నేతృత్వంలో జరిగే ఈ సమావేశాలకి ప్రధానమంత్రి కూడా హాజరవుతున్నారు. గత 3 సంవత్సరాలుగా ప్రధానమంత్రి కూడా అన్ని అంశాలు అందరూ మాట్లాడిన తర్వాత ప్రభుత్వం యొక్క ఎజెండా, దేశ యొక్క అవసరాలు వీటన్నిటి గురించి కూడా ప్రధానమంత్రి మాట్లాడే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇటు ప్రతిపక్షాలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా ఈ సమావేశాలకు సన్నద్ధమవుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ కేంద్ర బడ్జెట్లో రెవెన్యూ ఆదాయం ఏ రకంగా ఉండబోతుందన్న అంశం పెద్ద సవాలుగా మారింది. అనేక అంశాలను ప్రభుత్వం ఆచితూచి అడుగు వేస్తూ బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సి ఉంది. ఒకవైపు పెద్ద నోట్ల రద్దు ఒక పార్శ్వం కాగా మరొక పార్శ్వంలో ఈ ఆదాయం ఏ రకంగా తెచ్చుకోవాలి, ఎందుకంటే వస్తు సేవల పన్ను కూడా వసూలు చేసేందుకు కేంద్రం సమాయత్తం అవుతుంది. ఈ ఆగస్టు నుంచి ఈ వస్తు సేవల పన్నుపై కూడా ప్రభుత్వం అనేకమైనటువంటి కసరత్తు చేస్తుంది. కాబట్టి వీటి కూడా అమలు చేసే అవకాశం ఉంది. ఈ రెండు నేపథ్యంలో ప్రభుత్వం ఏ రకంగా బడ్జెట్ను ప్రవేశపెడుతుంది అన్న అంశాన్ని చూడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పక్షాల నేతలతో సంప్రదించి వారందరినీ కూడా సహకరించాలని కోరేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఇటు ప్రతిపక్షాలు కూడా ఈ అవకాశాన్ని సమావేశాలని ఉపయోగించుకొని రానున్నటువంటి ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కూడా ఓటర్లకు ఆయా రాజకీయ పక్షాల యొక్క అభిమతం ఏంటో కూడా తెలియజేసేందుకు ఈ పార్లమెంటు సమావేశంలో ఒక వేదికగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇటు ప్రభుత్వం, అదేవిధంగా అటు ప్రతిపక్షాలు కూడా ఎవరికి వారికే అనేక అంశాలపై పట్టుపట్టేందుకు సిద్ధమవుతున్నారు. పార్లమెంటు ఈ బడ్జెట్ సమావేశాలు అంత సజావుగా జరిగేందుకు మాత్రం ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఎందుకంటే కాంగ్రెసు, సమాజ్వాదీ పార్టీ, అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ వీరంతా కూడా పెద్ద నోట్ల రద్దు విషయంలో బీఎస్పీ కూడా గొంతు ఎత్తేందుకు, అదేవిధంగా నిరసించేందుకు సమాయత్తం అవుతుంది. ఈ నేపథ్యంలో ఇతర పక్షాలు కూడా అనేక అంశాలను ప్రస్తావించేందుకు సమాయత్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా వీరందరినీ కూడా సముదాయించి వారందరినీ కూడా కాన్ఫరెన్స్లో తీసుకొని ఈ సమావేశాలను సజావుగా జరుపుతుందో లేదో అన్నది వేచి చూడాల్సి ఉంది. ఈరోజు సాయంత్రం స్పీకర్ నేతృత్వంలో లోక్సభలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులతో కూడా సమావేశం అవుతున్నారు. సజావుగా జరిగేందుకు తమ సూచనలు, సలహాలను ఇవ్వమని స్పీకర్ సుమిత్రా మహాజన్ కోరే అవకాశం ఉంది. అదేవిధంగా ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి అవసరాలు, ఏ అంశాలను చర్చకు తీసుకోవాలి అన్న అంశంపై కూడా ఎజెండాను రూపొందించేందుకు కూడా స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ సమావేశాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ సమావేశానికి కూడా ప్రధానమంత్రి హాజరవుతారు. 2 సమావేశాలకు ప్రధానమంత్రి హాజరయ్యి ప్రభుత్వం యొక్క అవసరాలు, ఎజెండా, అదేవిధంగా దేశ అవసరాలు వీటన్నిటి కూడా తెలియజేసి వారందరి మద్దతును కోరే అవకాశం ఉంది. మొత్తానికి ఈ సమావేశాలు కేవలం 7 రోజులు మాత్రమే పని దినాలు ఉన్నాయి. 31వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఫిబ్రవరి 9 వరకు జరిగే ఈ సమావేశాలు పెద్దగా ఆశాజనకంగా జరుగుతాయన్న ఆశాభావం మాత్రం ఏ పార్టీ కూడా వ్యక్తం చేయట్లేదు. కాకపోతే ఏ రకంగా ఈ సమావేశాలు జరగనున్నాయో వేచి చూడాల్సి ఉంది.